అందరికీ నమస్కారం. ఈ రోజు మన గౌరవ అతిథులు డిప్యూటీ చీఫెస్ట్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి ఈ మధ్య ఏదో సైనస్ రోగంతో హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకున్నాడట. ఆ తర్వాత బయటపడి పిచ్చి కుక్కలా వాగుతున్నాడు. తెలంగాణ వాదులని, తెలంగాణ రాజకీయ నాయకుల్ని, ముఖ్యంగా తెలంగాణ జర్నలిస్టుల మీద తొడకొట్టి మీసాలు తిప్పుతూ పిచ్చి కుక్కలా రెచ్చిపోతున్నాడు. పోయే కాలం దాపరిచ్చిందేమో, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడు. ఇతనికి రోగం వస్తే అది పెద్ద ప్రళయం కింద లెక్క. ఎదుటి వాడికి ఏదైనా రోగం గాని దెబ్బ గాని తగిలితే రకరకాలుగా వ్యంగ్యంగా మాట్లాడుతాడు. ఇతనిది ఒక బతుక అని చెప్పి యావత్ సమాజం అంతా అంటున్నారు. మొదలు పెట్టురా DCM ని సొల్లు. ఆరోగ్యం ఎలా ఉంది అన్ని అంటే కారణాలు ఏంటి అని అంటుండే. ఏమన్నావు? నీ ఆరోగ్యం, నీకేం రోగము? బాగా తాగుతావు, తూగుతావు, దొల్లుతావు, అందరికీ తెలుసు. డాష నాటకాలు ఆడకు. నువ్వు సిగ్గు లజ్జ ఇచ్చిపెట్టేసి మాట్లాడుతున్నావు. నీకేం రోగము? నీదంతా ఒక పెద్ద నటన. లాస్ట్ 2-3 years ఏమైందంటే ఎలక్షన్ ముందు నుంచి కూడా 1 year ముందు నుంచి కూడా తిరగటం వల్ల ఒకటి కరోనా టైంలో నాకు ఈ కరోనా రావడం, ఒకటి ఈ లంగ్ ఇన్ఫెక్షన్ పోలేదు, అలా ఉండిపోయింది. అదొకటి వాచిపోయింది. నాకు అర్థమైంది కదా చాలా కాలం. నీకు ఏం వాచిపోయిందో, ఎందుకు వాచిపోయిందో ఎవడికి తెలుసు? ఎవడు నమ్ముతారు నిన్ను? నీకు వాచిపోయిందో లేకపోతే ఏమి రోగం వచ్చిందో, ఎక్కడ ఏం చేశావో, ఎందుకు రోగాలు తెచ్చుకున్నావో ఎవరికి తెలుస్తుంది? సైనస్ వచ్చేసింది, గుద్దలో వాచిపోయింది, అక్కడ వాచిపోయిందని ముక్కు బ్యాండ్ వేసుకొని తొంగుంటే నమ్మే ఎవడు చెవులో పువ్వు పెట్టుకోలేదు. నీకేం రోగం? నీవు బ్రహ్మాండంగా ఉంటావు. నీదంతా పెద్ద నటన. ఆ తర్వాత ఇంకా ఒక రోజు సడన్ గా ఎడ్జ్ మన ఏమంటుందని ఎక్స్టెండెడ్ విషన్ కనిపించలేదు. ఒక రోజు క్యాన్సిల్ చేసి హైదరాబాద్ తిరిగి రావడానికి దాదాపు 1 నెల పట్టింది రావడానికి. నాకు తెలిసి నీకు మాత్రం ఏ రోగం లేదు, నీదంతా నటన. నువ్వు డిప్యూటీ సీఎం గా పదవి పుచ్చుకున్నప్పటి నుంచి నీకు ఎన్నిసార్లు రోగం వచ్చింది? ఎన్నిసార్లు మంచం ఎక్కావు? ఎన్నిసార్లు బాత్రూమ్ లో దూడి తొంగుని? అంతెందుకు, వరదలు వచ్చినప్పుడు ఎక్కడున్నావు నువ్వు? సంకనాకుత హైదరాబాద్ లో బుడ్డి మీద బుడ్డి, పెగ్గు మీద పెగ్గు వేసుకుంటా తొంగుని. ఇప్పుడేమో సైనస్ వచ్చేసింది, నాకు కింద వాచిపోయింది, పెద్ద బుడ్డ అయిపోయిందని చెప్తే ఎవడు నమ్ముతాడు? పవన్ కళ్యాణ్, గతంలో నువ్వేం మాట్లాడావు జగన్ ఒక్కసారి గుర్తు చేసుకో. ఒకటి గుర్తు పెట్టుకో, మనం ఏదైతే విత్తుతామో అదే మొలకెత్తుతుంది. నువ్వు అప్పుడు విత్తావిటువంటి మాటలన్నీ కాబట్టే నేను ఇలా మాట్లాడవలసి వస్తుంది. నీకేం రోగము? నీకే రోగము లేదు. నాకు తెలిసి నీకు ఫుల్ గా తాగేసి తొంగోటం వల్ల వచ్చిందే తప్ప నీకు సైనస్ లేదు, బొక్క లేదు, ఏమీ లేదు. నీకేం రోగం? నిన్ను చూసేవాడికి మాకు రోగము, ప్రజలకు రోగము, యావత్ సమాజానికి రోగము. నీ వల్లే ప్రజలందరికీ రోగాలని చెప్పి నేను భావిస్తున్నా. ఇకపోతే గతంలో జగన్ గారిని ఏమన్నావు? గులకరాయి పెట్టి కొట్టేసుకున్నాడన్నావు. ఇంకేమన్నావు? కోడికి తెచ్చి పొడి చేసుకున్నాడన్నావు. నువ్వు కూడా ఆపరేషన్ చేయించుకున్నావో లేదో? నువ్వే కత్తిచ్చుకుని పొడి చేసుకుని నువ్వే ఆపరేషన్ చేసుకున్నావో? నువ్వే అన్ని గెలికేసుకున్నావో బాత్రూమ్ లోకి వెళ్ళి? ఎవరికి తెలుసు? ఒక్కసారి గతంలో పిచ్చి కుక్కలాగా ఎంత హీనాతిహీనంగా మాట్లాడావో ఒక్కసారి వినరా పవన్ కళ్యాణ్. నీది ఒక బతుక, నీ బతుకు చెడా. ఒకసారి విను. నిన్న వైఎస్ జగన్ కి రాళ్ళు ఇసిరారంటే ఎవరో, అదేంటి చిత్రమో పాపం. ఎప్పుడు ఎలక్షన్లు రాగానే ఆయనకి ఏదో ఒక గాయం జరుగుతుంది. అంటే మీ మీద ఇంత గులకరాయి పడితేనే గాయం అయిపోయినట్టు. ఏమో ఎవడు చేశాడో. నా సంతాపం నాకు బాధ కలుగుతుంది. నన్ను అడిగారు ఈ రోజున స్టేట్మెంట్ ఇమ్మని చెప్పారు మా పార్టీ వక్తలందరూ. సార్ జగన్ గారికి ఇలా దెబ్బ తగిలింది అంటే నన్ను ఏం చేయమంటారన్న. ఆయనకి కొంచెం మీరు త్వరగా కోలుకోవాలని ఇవ్వంటే ఏమో అది నిజమో అబద్ధమో నాకేం తెలుసు. అతనే ఇలా టప్పులు కొట్టేసుకున్నాడో ఎవరికి తెలుసు? తెలియదు కదా. ఎందుకంటే కరెంటు పోయింది, దండలు ఉన్నాయంట. ఆ దండల్లో వాళ్ళే రాయిపెట్టి కొట్టుకున్నాడేమో, లేదు నిజంగా పోనీ. కాబట్టి నీకు రోగం అని ఎలాగంటాము? అప్పుడు మరి జగన్ గారేమో గులకరాయి పెట్టి కొట్టేసుకున్నారు, కత్తిచ్చుకుని పొడి చేసుకున్నారు. నువ్వు కూడా అలాగే. నీకు సైనస్ రోగము లేదు, ఏ రోగము లేదు. నీకు వచ్చిన రోగం అంతా అదే. నాకు తెలుసు కదా, 1, 2, 3 వాచిపోయి ఉంటుంది కింద. అందుకే నీకు రోగం అని నాకు అర్థమవుతుంది. పెగ్గు మీద పెగ్గేసినందుకే నీకు రోగం, గాని నీకు ఎటువంటి రోగము లేదు. అంతా భూత కల్పన, నోటికొస్తే అబద్ధాలు. నీ అంత దుష్టుడు నీచుడు ఇంకెవరు ఉండరు. ఇకపోతే తెలంగాణ సమాజం గురించి నీ సొల్లు మొదలు పెట్టరా పవన్ కళ్యాణ్. నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోవాలా. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా. తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది
తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం. ఒరేయ్, నీకు సడన్గా ఎందుకు వచ్చేసిందిరా తెలంగాణ మీద ప్రేమ? అదే కోడి చెరువు దొబ్బేశావు కదా, 500 కోట్లు నొక్కేశావు కదరా, అందుకే కదరా నీకు సడన్ గా తెలంగాణ మీద ప్రేమ వచ్చేసింది. నువ్వు మగోడు అయితే పిఠాపురం వెళ్ళి మహిళలతో మాట్లాడరా, నీకు నోట్లో ఏం పోస్తారో వాళ్ళు ఎత్తి అదే పొయ్యకపోతే నన్ను అడుగురా. నీ బతుకుసాడా చెప్పరా. మర్చిపోకలేదు. జనసేన మటుకు తెలంగాణలో అడుగు పెట్టకూడదంటే మేము ఏం కోరుకున్నాం? జనసేనలో మేము తెలంగాణలో ఏం కోరుకుంటాం? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ. పవన్ కళ్యాణ్ గారు చక్కగా సెలవిచ్చారు. నీ బతుకేంటి ముఖ్యమంత్రి? నీ ముఖము సారర్థములో చూసుకో. నీ బతుకు బానిసత్వం చేయడమే కదా నీ బాబు. అదే చంద్రబాబుకి నువ్వు కట్టు బానిసవి. నీ బానిస బతుకు ఇంతేగాని నీ బతుకులో ముఖ్యమంత్రి ఎక్కడుంది? నీ బతుకు చెడా. ఆంధ్రాలోనే దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. పీకలు పోయినా పర్లేదు, పీకలు కోసుకుంటా కానీ భయం అయితే మాకు రాదు. పవన్ కళ్యాణ్ అనే వాడిని చూపించి ఇదే రాజశేఖర రెడ్డి గారు ఇలాగే రచ్చుకుంటారు. నేను పాలిటిక్స్ వచ్చేవాడిని కాదు. నేను ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2005లోనో 2006లోనో బాలు సినిమా అయిపోయిన తర్వాత నాకు అపెండిక్స్ ఆపరేషన్ జరుగుతూ ఉంటే, అబద్ధాలు చెప్పకరా. నీకు అపెండిక్స్ ఆపరేషన్ ఏంట్రా? నీకు 24 గంటల ఆపరేషన్లే కదరా. నీకు రోగాల పుట్టమేమోరా నువ్వు. నీకు లేని రోగం ఏదన్నా ఉందో చెప్పరా. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు నీ దగ్గరికి వచ్చేసి బాబు పవన్ కళ్యాణ్ నువ్వు రాజకీయాల్లోకి వచ్చాయని పిలిచారా? నీ మొక్కములో మంటేట కడుపుకు అన్నం తింటున్నావు, అశుద్ధం తింటున్నావు రా లుచ్చా. ఓ హాస్పిటల్ అపెండిక్స్ ఆపరేషన్ నేను కూర్చొని ఉంటే, ఒరే అపెండిక్స్ ఆపరేషన్ కి కూర్చోడమేంట్రా? నాకు తెలుసు నువ్వు బాత్రూమ్ లో నెంబర్ 2 కూర్చొని ఉంటావు. అప్పుడు ఏదో కలగా తింటావు. మంది ఎక్కువైపోయి నీ కళలు వచ్చి రాజశేఖర రెడ్డి గారు నీ దగ్గరికి వచ్చేసారని ఫీల్ అయ్యి ఉంటావు. గుద్ద గడుక్కోరా సిగ్గులేనాడా. సిగ్గులేని మాటలేందిరా. కడుపుకు అన్నం కాదురా, నువ్వు అశుద్ధమే తింటున్నావురా. ఒక ఉన్నతాధికారి వచ్చాడు, ఒక పోలీస్ అధికారి నా కాడికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంబంధించిన ఒక పోలీస్ అధికారి. అప్పుడు చెప్పాడు, మీరు పాలిటిక్స్కి వస్తారా? అంటే నేను ఎందుకు వస్తాను సార్ అన్న. లేదు, మీ మీద బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, మిమ్మల్ని మీ మీద ఏమో అటాక్లు చేస్తారు. ఏం అటాక్ చేస్తారు? మీ మీద కేసులు పెడతారు. దేనికన్నా? ఒకవేళ మీరు రాజకీయాల్లోకి వస్తారేమో. అప్పుడు దాకా నేను నిర్ణయించు, నేను నమ్మలేదు. నేను అమాయకుని నమ్మా అలాంటి ఎందుకు చేస్తారని. కానీ 2 సంవత్సరాల తర్వాత చాలా పకడ్బందీగా ఆ అధికారి ఏం చెప్పాడు అదే చేశారు. ఏందిరా నువ్వు రాజకీయాల్లోకి రాకపోతే నీ మీద అటాక్ చేసేసి కేసులు పెట్టేస్తారని భయపెట్టిస్తున్నారా? ఒక పోలీస్ అధికారి నీ దగ్గరికి వచ్చేసాడా? నువ్వు చదువుకున్నదే 10వ తరగతి, అప్పుడు నీకు ఇంకా చెడ్డీ కూడా సరిగ్గా లేదు. నీ బతుకు సేడా. ఎందుకురా ఇంత ఓవర్ బిల్డప్ ఇస్తావు? నీ బతుకుల్లో బూతులు తప్ప ఒక్క మంచి మాట మాట్లాడావురా? నువ్వు స్టేజీ మీద తిట్టని బూతులు ఏమన్నా ఉన్నాయిరా లోఫర్? ఒకసారి రా నీ బూతులు. నేను పెరిగింది పుట్టింది పక్కన ఉన్న బాపట్లో నేను పుట్టింది. తినేవంటరా నేను. తీరాల చిన్న రథం పెద్ద రథం దగ్గర తిరిగినవంటరా నేను. ఒంగోలు గోపాల్ దగ్గర వీధి బడిలో చదువుకున్నాంటరా నేను. కొడకల్లారా నా భాష తెలుస్తారా మీకు? చొక్కా పట్టుకొని ఇళ్లలోంచి బయటకు వచ్చి లాక్ కొడతాం కొడకల్లారా మీకు. నీ బతుకు నువ్వు, నీ బతుకు చెడ. తీరాల చిన్న రథం పెద్ద రథం దగ్గర తిరిగినవంటరా నేను. ఒంగోలు గోపాల్ దగ్గర వీధి బడిలో చదువుకున్నాంటరా నేను. తగ్గించుకుంటే మంచిది. కొడకల్లారా నా భాష తెలుస్తారా మీకు? నంగనాచి ఇప్పటి వరకు ఎంత చక్కగా తిట్టావురా. నీ బతుకు చెడా. ఇప్పుడేమో నిన్ను తిట్టని బూతు లేదా? నువ్వురా రాజకీయాల్లో బూతులు మొదలు పెట్టిన లుచ్చా యాదవ్ ఎవడన్నా ఉన్నాడంటే నువ్వేరా మొదలు పెట్టింది బూతులు. ఒరే లోఫర్ నువ్వు మాట్లాడకరా. ఇప్పుడు మొదలు పెట్టిన డ్రామా ఎన్ని రకాలుగా తిట్టారు. ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు? నీ అమ్మ మూడు తీసి కొట్టాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకులు చెప్తాను. ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి చెప్తున్నాను. ఆంధ్ర కొడకల్లారా అని ఎన్నిసార్లు అన్నారు? అంటే మేము ఉన్నాం దాంట్లో ఎవరున్నారని. ఆంధ్ర వాళ్ళు అంటే ఎవరండి? నీ అమ్మ మూడు. మాదిగలు లేరా? మాలలు లేరా? నీ
బ్రహ్మానందం గారు వీడు కడుపుక అన్నం తినడం లేదు, అశుద్ధం తింటున్నాడు కాబట్టి వీడు కులాలను ఎత్తి మాట్లాడుతూ ఉంటాడు, మాలలు అంటాడు, మాదిగలు అంటాడు. మరి వీడు ఎవడకు పుట్టాడో నాకు అర్థం కాదు. వీడు బతుకు చెడ 24 గంటలు మాల మాదిగలు అంటాడు ఈ లుచ్చాగాడు. వీడిదివో కులమా కాపు కులం అంటాడు. నాకైతే వీడైతే కాపు కులంలో అయితే పుట్టిండడు. వీడు బహుశా అదే జరిగింటాదేనికి, అందుకే ఇటువంటి లుచ్చా మాటలు మాట్లాడతాడని యావ సమాజం అంటున్నది. మొత్తం సమాజం అంతా నీ మీద గాండ్రించి ఉమ్మేస్తుందిరా లుచ్చా. వైశ్యులు లేరా? రెడ్డి సామాజిక వర్గం లేదా? బీసీ వర్గాలు లేరా? గౌడలు లేరా? యాదవులు లేరా? అంటే అందరిని తిట్టినట్ట. ఒరే నువ్వెవరినైనా తిడతావురా, దళితులను తిడతావు, వైష్ణవులను తిడతావు, కాపులను తిడతావు, యాదవులను తిడతావు, రెడ్లను తిడతావు, రాజులను తిడతావు, ఏ కులాన్నైనా తిడతావు. ఎందుకంటే నువ్వు ఏ కులంలో పుట్టావో నీకు తెలియదు కాబట్టి. ఇకపోతే నీ జన సైనికుడు, ఒకప్పటి జన సైనికుడు ఇప్పుడు మురళి గారు వచ్చారు పోలవరం నుంచి, సార్ చెబుతారట నీ యొక్క గొప్ప చరిత్ర గురించి, నీ బతుకు గురించి. ఒక్కసారి రా పవన్ కళ్యాణ్. రాజమండ్రి వస్తాడు, ఆ గోదావరి జిల్లాలో కోపలందరినీ కలిపి వాళ్ళేదో శుభ్రంగా బతుకుతుంటే జై జనసేన అని వాళ్ళతో డబ్బులు ఖర్చు పెట్టిస్తాడు, వాళ్ళు నాశనం చేస్తున్నాడు. ఈ జనసేన పేరు చెప్పి ప్రజారాజ్యం పేరు చెప్పి కాపు కులం ఆర్థికంగా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది సార్. ఈ కొత్త ప్రభుత్వం వచ్చి మా జనరేషన్ దెబ్బతీసేసింది సార్. ఇక జంజీ ఉంది కదా, వాళ్ళకు మోసం అవుతాం మనం. ఇక ఈయన్ని ఏం చేయాలంటే మనం సంఘటితమైన నిర్ణయం తీసుకుంటే ఈ లైన్ లోకి వస్తాడు. ఈయనకి ట్రీట్మెంట్ అవసరం. పవన్ కళ్యాణ్ ఈజ్ రిక్వైర్డ్ ట్రీట్మెంట్ ఫ్రమ్ కాపు కమ్యూనిటీ. సీరియస్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఆయన తెలియట్లేదు, సినిమా చెప్తున్నాడు. రంగా గారు చచ్చిపోవడం ఏం జరిగిందో తెలుసా? 89 టీడీపీని పీక్ అవసరం పారేశాం. 2009 ప్రజారాజ్యం వచ్చింది, టీడీపీని పీక్ అవసరం పారేశాం. అది మన పవరం. దాన్ని మర్చిపోయి ఈయన నన్ను రోడ్డు మీద నుంచున్నా నేనంటే ఈయన విధానం ఏది? అసలు ఈయనకు పద్ధతి, ఈయనకు అసలు పాలసీ ఉందా? ఓ స్టెబిలిటీ ఉందా? చెప్పాలని ఏ మాట మీద నిలబడ్డాడు? పూటకో మాట గంటకో స్టేట్మెంట్. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క మురళి గారి యొక్క ఆవేదన. వీరు కాపుల్ని ఎలా ముంచేశాడో, వీడైతే వీడి అన్నైతేనేమి ప్రజారాజ్యం పెట్టి డాష్ రాజ్యాలని పెట్టి ఎలా ముంచేశాడో అన్ని విషయాలు ఎంతో చక్కగా చెప్పారు. ఇకపోతే ఈయన పోతే మన పావలా గారు తెలంగాణలో కాలు పెడితే కాలు ఇరగొడతామంటున్నారు. ఒక్కసారి ఈ విషయం కూడా తెలుసుకుందాము. చెప్పురే పవన్ కళ్యాణ్. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్ లోకి ఎలా అడుగు పెడతావు? నీకు హైదరాబాద్ లో ఏం పని? ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళ మీ అయ్యే జాగీరా తెలంగాణ. పొన్నం ప్రభాకర్ గారు విన్నారు కదా ఎలా రెచ్చిపోతున్నాడు ఈ పిచ్చి కుక్కగాడు. వీడు మన తెలంగాణకు వస్తే ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు? కొంచెము చెప్పండి వీడికి. ఇంకొక మాట చెప్తున్నాను, ఎస్ మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే, మా తెలంగాణ ప్రజల అయ్య జాగిరే, 4 కోట్ల ప్రజల మనుషుల యొక్క అయ్య జాగిరి. నీ అయ్య జాగిరి కాదు, ఫస్ట్ గుర్తుపెట్టుకో. గూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా చేయగలిగితే, ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి. ఇక్కడికి వచ్చి నవ నిర్మాణ సమితి పేరు మీద నువ్వు ఇక్కడ ఏదో చేసేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఎవడు సహించడానికి సిద్ధంగా లేడు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినటువంటి వెధవాచి ఇక్కడ. మా తెలంగాణ పట్ల ఏదో ముసలి కన్నీరు గారు తొక్కుకోం. వాస్తవంగా పవన్ కళ్యాణ్ నటుడు. అది విలన్ వేషమైనా, గుండా వేషమైనా, హీరో వేషమైనా, రౌడీజమైనా, ప్రేమించే విషయమైనా, ఎంతమందిని నిజ జీవితమా సినిమా జీవితమా ఎన్ని చేసినా దట్ ఈస్ యువర్ ఇండివిజువల్. ఈ రోజు కూడా తెలంగాణలో రెచ్చగొట్టేటువంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు మాట్లాడడం ద్వారా తెలంగాణ వాతావరణాన్ని కలుషితం చేయాలి అనేటువంటి రేటు ఫిక్స్ చేసుకుని భారతీయ జనతా పార్టీ తోటి తెలంగాణలో ఈ నటన స్టార్ట్ చేసిండు. మీరు ఎంత ధైర్యం అండి? వాడు సినిమా యాక్టర్ గా నాకు అర్థం కాదు. వాడు ఏమి సినిమా యాక్టర్ అని వాడు సినిమానే చూడలేదు నేను. వాడు ఏమి యాక్టర్ నాకు తెలియదు. కేసీఆర్ గారు మా పవన్ కళ్యాణ్ ని మీరు అలా అనకూడదు. ఆయన మహానటుడు. రోగం రాకపోయినా గాని రోగం వచ్చినట్టుగా నటిస్తారు. ఒక్కసారి ఈ చిత్రము చూడండి. ఈ ఏరియాలో భయపడితే గీపడితే ఈ గబ్బర్ సింగ్ గాడికి భయపడాలి కానీ ఆడవాడికో భయపడి దుకాణాలు మూసేయడం ఏంట్రా? అది నాకు ఉందో లేదో ఎవరినైనా. వాడు నిన్న వరంగల్లో తెలంగాణ గడ్డ మీద నిల్చుని
అరే కేసీఆర్ నీ తాట తీస్తా అంటాడా? వీడా ఒక చిటికే కొడితే వాడు 1000 పునుకలు అయితే నాకు కూడా అనుకుంటున్నాను. దీన్ని మీరు ఏమర్థం చేసుకోవాలి? నన్ను తిట్టింది కాదు బాధ. మనిషి మంచోడే, గుణమే గుడిసేడు. నన్ను రోజు 10 కుక్కలు తిడితే నేను పడుచుకోను. ఇష్యూ ఏంది ఇక్కడ? కేసీఆర్ లాంటి పట్టుకొని ఒక గింతంత చిట్టాడంత వాడు చిట్కేదంత సినిమా యాక్టర్ గారు మాట్లాడితే వాడు ఏమి సినిమా యాక్టర్ అని వాడి సినిమానే చూడలేదు నేను. వాడు ఏమి యాక్టర్ నాకు తెలియదు. కేసీఆర్ గారు వాడి సినిమాలు చూడకపోవడమే మంచిది. అనవసరంగా మీ ఆరోగ్యం చెడగొట్టుకుంటారు. కాబట్టి ఎప్పుడూ కూడా వాడి సినిమాలు చూడకండి. వాడికి మాత్రము కర్రు కాల్చి పిర్ర మీద వాత పెట్టండి. వాడు తెలంగాణ విడిచిపెట్టి జూబ్లీ హిల్స్ నుంచి వాడి బాబు అదే చంద్రబాబు గారు కూడా తట్టా బుట్టా సర్దుకొని అమరావతి వెళ్ళేటట్టుగా వాడి పిర్రకు వాత పెట్టండి. అందరికీ నమస్కారము. బాయ్.